విజయవాడ మొగల్రాజ్పురంలో డయేరియా కేసుల నేపథ్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. అవస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. నీటి నమూనాలు సేకరించి ల్యాబ్లకు పంపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామనంటున్న జిల్లా వైద్యాధికారి సుహాసినితో మా ప్రతినిధి సురేందర్ ఫేస్ టు ఫేస్. మొగల్రాజ్పురంలో కలుషిత నీరు తాగి దాదాపు 2 మరణించారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు డిఎంఎన్హెచ్ఓ సుహాసిని గారు ఆవిడతో మాట్లాడదాం. మీరు 2 రోజులు బట్టి ఇక్కడ మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఏంటి, గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? సో మా నోటీస్కి వచ్చింది మాత్రం ఒక కేసు అండి. మాకు సోమవారం రోజు ఆఫ్టర్నూన్ వీ రిసీవ్డ్ ఏ కంప్లైంట్ ఫ్రమ్ అవర్ మెడికల్ ఆఫీసర్ అండ్ ద ఏఎన్ఎం, ఈ ఏరియా ఏఎన్ఎం వల్ల. సో ఇక్కడ మాకు కేసెస్ డైరియా కేసెస్ ఎక్కువ ఉన్నాయన్నట్టు ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఇక్కడికి అందరం కూడా హుటాహుటను చేరుకొని మా వైద్య సిబ్బంది డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి అలానే మన ఏఎన్ఎంస్ కూడా హౌస్ టు హౌస్ సర్వే చేయడం కూడా జరిగింది. వెంటనే మేము పై అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందువల్ల నిన్న మళ్ళీ మాకు కమిషనర్ గారు ఫ్యామిలీ వెల్ఫేర్, మన కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళందరి ఇన్స్ట్రక్షన్స్తో కూడా ఇక్కడ మళ్ళీ సర్వే స్పెషల్గా సర్వే పెట్టాము. సార్ కూడా స్వయంగా కూడా ఇంటింటికి కూడా వచ్చి అక్కడ పరిస్థితి ఏంటనేది కనుక్కోవడం కూడా జరిగింది. అలానే ఆర్ఆర్టీ టీం అని డాక్టర్ గారు వాళ్ళు ఎస్పీఎం డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు, వాళ్ళ టీము. అట్లానే స్టేట్ నుంచి కూడా 2 టీమ్స్ కూడా అడిషనల్ డైరెక్టర్ గారు, జాయింట్ డైరెక్టర్ గారు వాళ్ళు కూడా వచ్చారు. స్టేట్ నుంచి కూడా ఐడిఎస్పీ టీము, అది అట్లానే మన డిస్టిక్లోనే ఎపిడమియాలజిక్స్ టీము, వీళ్ళందరూ కూడా ఎక్కడైతే హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యారో అక్కడికి వెళ్ళి వాళ్ళ వివరాలు కనుక్కొని ఇంటింటికి కూడా వివరాలు కూడా కనుక్కొని ఎక్కడ ఏ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏముందని కూడా దాని వైపు కూడా మేము చూసుకుంటూ, ఇక్కడ వాటర్ ఏదో కలుషితం అయిపోయిందని పబ్లిక్ అందరూ అంటున్నారు కాబట్టి ఆ వాటర్ కూడా ఇక్కడిక్కడే శాంపిల్స్ తీసేటట్టు కూడా ఇక్కడ మొబైల్ వెహికల్ కూడా మా కమిషనర్ గారు పెట్టించడం జరిగింది. వాళ్ళని ఆ వాటర్ తాగొద్దని చెప్పి మన కమిషనర్ గారు కూడా ఇక్కడికి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ట్యాంకుల ద్వారా సప్లై చేయడం జరుగుతుందండి. అలానే ఎక్కడైతే మురికి జస్ట్ శానిటేషన్ అది సరిగ్గా లేదో అవి కూడా తీస్తున్నారు వాళ్ళు. ఆ తర్వాత జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు వాళ్ళు ఒక 30 బెడ్ ఒక వార్డుని స్పెషల్గా ఈ కేసెస్ కోసం అక్కడ పెట్టి అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్స్తో గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ పర్యవేక్షణతో వాళ్ళు అక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ మేము ఒక 6 బెడ్ వార్డుని ఇక్కడే పెట్టుకున్నాము. ఏదన్నా కానీ మైల్డ్ డైహైడ్రేషన్లో ఉండి ఎవరికైనా నీరసం అనిపిస్తే ఇక్కడ 1-2 సీసాలు పెట్టి యాంటీబయాటిక్స్ అవన్నీ కూడా ఇచ్చి వెంటనే ఇక్కడ తగ్గించే విధంగా కూడా మేము ఏర్పాట్లు చేసుకున్నాము. ఎవరు కూడా పైప్ లైన్లో వచ్చే వాటర్ తాగొద్దని ఇప్పటికే చెప్పారు. కాచి వడకట్టిన తర్వాతే వాటర్ని తాగాలని చెప్తున్నారు. మిగతా టెస్ట్లు వచ్చిన తర్వాత అసలు రియాలిటీ ఏంటి అనేది చెప్తామని చెప్పి డిఎంఎన్హెచ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలుతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.